మార్నింగ్ ఒక 11:00 అయితే కాల్ చేసి డ్యూటీ ఉందైతే అని చెప్పేశారు. సో మనమైతే ఖాళీగా ఉన్నాం కాబట్టి డ్యూటీకి అయితే వెళ్ళబోతున్నాం. 30 డేస్ ఛాలెంజ్‌లో ఇదైతే డే 3 గాయ్స్. మనమైతే కార్‌కి అయితే వెళ్ళబోతున్నాం. కస్టమర్ అయితే లొకేషన్ పంపివ్వలేదు. మనకైతే అడ్రస్ చెప్పారు. సో మనమైతే అడ్రస్ వెతుక్కుంటూ అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడు. సో కార్ అయితే కనిపెట్టేసాం. మనకు లొకేషన్‌లో అయినా కార్ కనిపెట్టడం సింపులే కదా! మనమైతే కార్ కనిపెట్టేసి మళ్ళీ అయితే కార్ అయితే తీసుకున్నాం. ఇదే కార్ అయితే ఇదైతే చూడటానికి ఇలా కనపడుతుంది కానీ సవారీ స్పీడ్ అయితే వెళ్తుంది. కండిషన్ కూడా బాగుంది. వాళ్ళనైతే అడిగాను ఇది ఎప్పుడు మోడల్ అని 2009 మోడల్ అని చెప్పారు. బాగా అయితే కండిషన్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళైతే పెద్ద ఏజ్ అయిపోయిన వాళ్ళు 75 ఇయర్స్ ఉన్నాయి వాళ్ళకైతే. వాళ్ళైతే నాతో అయితే బాగా మాట్లాడుకుంటూ బాగా మాట్లాడుతూ వచ్చారు. సో మనకైతే మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి తినడానికి ఒక 100 రూపీస్ ఇచ్చి ఏమన్నా వెళ్ళి తినరా పోండి అని చెప్పారు. సో పక్కనే బిర్యానీ అయితే ఉంది. మనమైతే బిర్యానీ తెచ్చి వాళ్ళకైతే వెయిట్ చేస్తున్నాం. సో పక్కన జీఆర్టీ ఉంటే జీఆర్టీకి అయితే వెళ్దామని చెప్పారు. సో తర్వాత అది వేయించుకున్న తర్వాత ఒక కాఫీ అయితే తాగుదామని చెప్పారు. ఒక కాఫీ అయితే ఇప్పించారు. ముందు వెళ్తున్నారు కదా వాళ్ళే అయితే మన కస్టమర్. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 2 స్వీట్లు ఒక కాఫీ అయితే ఇప్పించారు. సో అవన్నీ తినేసి తాగేసి మనమైతే వాళ్ళని సేఫ్గా ఇంటూ దింపేసి మనమైతే ఇప్పుడు ఇంటికైతే బయలుదేరిపోతున్నాం. ఇలాంటి కస్టమర్లు రావడం చాలా రేర్. కొంతమంది చాలా మంచోళ్ళు ఉంటారు. మనకు అన్నీ చూసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.